మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి సమస్య ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి వాళ్ళకి కూడా దీనిపైన అవగాహన ఉండాలి. ఇదే కొన్ని రకాల డ్రింక్స్, ఈ కషాయాలని మీరు తయారు చేసుకొని వాడుకుంటే ఊపిరితిత్తులో ఉండే చెత్త అంతా కూడా శుభ్రం అవుతుంది. అంటే సిలికోసిస్ ఇలాంటి అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. మన శ్వాసకోశ వ్యవస్థలో ఊపిరితిత్తులు ముఖ్యమైనటువంటి భాగం, అందరికీ తెలిసిందే. ఇది ఊపిరితిత్తులు మనం పీల్చుకునేటువంటి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ని గ్రహించి రక్త ప్రవాహానికి పంపిస్తాయి. ఆ తర్వాత అవయవాల నుంచి బయటకు వచ్చేటటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ని కూడా గ్రహించి ఊపిరి ద్వారా బయటకు పంపించేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో లంగ్స్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా చాలా ముఖ్యం. నిత్యం మనం తిరిగేటటువంటి వాతావరణం, కాలుష్యం, అలాగే మనం తినేటువంటి పదార్థాలు, తాగే ద్రవాలు, స్మోకింగ్, రకరకాల వైరస్లు, అలాగే ఇతర అనేక కారణాలు, వీటన్నిటి వల్ల ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతున్నాయి. వీటిలో కాలుష్యకారకాలు కూడా ముఖ్యమైనవి, ఇవే ప్రధానమైనవి కూడా. దీని కారణంగా ఈ శ్వాసనాళాల సమస్యలు వస్తున్నాయి. సైనసైటిస్ ఇబ్బంది పెడుతూ ఉంది, ఆస్మా నిలవనివ్వకుండా చేస్తుంది, ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు. అందుకే ఎప్పటికప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో చేరినటువంటి మలినాన్ని తొలగించేస్తూ ఉండాలి. అంటే కొన్ని కషాయాలని, కొన్ని డ్రింక్స్ని మీరు తయారు చేసుకొని తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల్లో పేర్కొన్నటువంటి ఈ చెత్త అంతా బయటికి వచ్చేస్తుంది. దీంతో ఆ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒక అద్భుతమైన పదార్థం, ఒక నేచర్ వండర్. ఇదే తేనె. తేనె ఒక సహజమైనటువంటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో కాల్షియము, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, ఇలాగ ఎన్నో ఖనిజ లవణాలు దీంట్లో ఉంటాయి. అంతేనా, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ బి కాంప్లెక్స్, ఇంకా ప్రోటీన్లు, ఇలా అనేకం ఉంటాయి. ఈ తేనె ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి టాక్సిన్స్ని బయటికి పంపడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఉదయాన్నే మీరు ఏం చేస్తారు, పరగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో ఈ మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఈ హనీని, అంటే ఈ తేనెను కలిపి తాగేయండి. దీంతో ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ దూరం అవుతుంది, అంతేకాదు అవి శుభ్రం అవుతాయి. ఇక మరొక ఆసక్తికరమైన పదార్థం ఏంటంటే ఒక చక్కటి కషాయం, గ్రీన్ టీ. ఇది కూడా అంతే. దీంట్లో బోల్డ్ అన్ని ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. చాలామంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ ఊపిరితిత్తుల్ని శుభ్రం చేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఒక ఆహార ఔషధం కింద. గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, టాక్సిన్స్ని బయటికి పంపిస్తాయి. మీరు రోజుకి 2 లేదా 3 కప్పులు, ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, 2 లేదా 3 కప్పుల ఈ గ్రీన్ టీ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం పూట, అలాగే నిద్రకి ఒక 2 గంటల ముందు ఇలా గ్రీన్ టీ తాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. అలాగే ఇక గోల్డెన్ మిల్క్, అంటే పసుపు టీ. ఇది కూడా అంతే. పసుపులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. పసుపులో ఉండే యాంటాక్సిడెంట్లు జలుబు, దగ్గు, ఫ్లూ ఇలాంటి సమస్యల్ని దూరం చేస్తాయి. అయితే ఈ పసుపు టీని మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని తాగారనుకోండి, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో పెరిగిపోయిన శ్లేష్మం ఇవన్నీ కరుగుతాయి. ఊపిరితిత్తులో ఉండే విష పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ టీ, ఇదే అతి మధురం, ఎస్టిమధు, ములటీ అంటారు. దీంతో తయారు చేసుకునే టీ. అతి మధురంలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు ఆ శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు ఇలాంటి సమస్యల్ని దూరం చేస్తాయి. కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా తరచుగా ఈ అతి మధురం టీని మీరు ఫ్రెష్గా తయారు చేసుకొని తాగుతూ ఉంటే ఊపిరితిత్తులో ఉండేటువంటి విష పదార్థాలు తొలగి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. ఆస్మాను తగ్గించడానికి దీనికి ఒక స్టిరాయిడ్ లాంటి యాక్షన్ ఉంటుంది. అతి మధురం టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక తర్వాత ఇంకొక ముఖ్యమైనది మన వంటింట్లో ఉండేది ఏంటంటే దాల్చిన చెక్కతో చేసుకునే టీ. దాల్చిన చెక్కలో యాంటాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల్ని శుభ్రం చేస్తాయి.
దాల్చిన చెక్క ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ని, ఆఖరికి చిన్న చిన్న పుండ్లు, అల్సర్స్ లాంటి వాటిని నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. అయితే మరి దీన్ని మీరు ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి అంటే, ఈ దాల్చిన చెక్క టీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని తేలింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఆసక్తికరమైన జ్యూస్ ఇదే ఏబిసి జ్యూస్. ఇదేమిటి ఏబిసి వింతగా ఉందనిపిస్తుంది కదా. ఏబిసి జ్యూస్ అంటే ఏం లేదండి, అంటే దీంట్లో యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 ఉంటాయి. అందుకే ఏబిసి జ్యూస్ అన్నారు ఫస్ట్ అక్షరాలను బట్టి. ఈ 3 కూడా శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించి శరీరాన్ని శుభ్రం చేసే గుణాలు ఉన్నాయి. ఈ జ్యూస్లో అంటే అనేక విటమిన్లు ఉంటాయి. ఏ, బి, సి, ఈ, కే ఈ విటమిన్లు అన్నీ ఉంటాయి. అంతేనా, ఫోలేట్, నియాసిన్, జింక్, కాపర్, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఇలాగా ఇంకా ఐరన్, మెగ్నీషియం, వీటన్నిటితో పాటుగా యాంటాక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాన్ని బయటికి పంపించేసి ఇమ్యూనిటీని అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే మరి ఈ ఏబిసి జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్. ఈ డీటాక్సింగ్ డ్రింక్ అంటాం కదా, దీన్ని తయారు చేసుకోవటానికి 2 యాపిల్స్, క్యారెట్స్, 1 బీట్రూట్ తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసుకోండి. మెత్తగా అయిన ఈ మిశ్రమానికి ఒక కాయత్ నుంచి స్క్వీజ్ చేసిన నారింజ రసం, అరచెక్క నిమ్మరసం, ఇంకా 1 చెంచా అల్లం రసం, చెంచా మిరియాల పొడి, ఒకవేళ అది ఘాటు ఎక్కువ ఉందనుకుంటే 1 చెంచా మిరియాల పొడి వేసి మరొకసారి మిక్సీ పట్టండి. ఏబిసి జ్యూస్ మీకు రెడీ. ఇలాగా దీన్ని ఫ్రెష్గా తయారు చేసుకొని ఏ రోజుకి ఆ రోజు వాడుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఇలాగ ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. అలాగే ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ అర్ధశక్తిగా వ్యాయామం చేయటం కూడా చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.